తిరుపతి జిల్లా నాయుడుపేటలో అభ్యర్థి ప్రకటనతో బయటపడుతున్న వర్గపోరు. పార్టీలో గుర్తింపు లేని మహిళకు టిక్కెట్ను ప్రకటించడం దారుణం. పరస వెంకటరత్నం కుమార్తె శాలిని రత్నం. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం 30 ఏళ్లుగా తన తండ్రి పరస వెంకటరత్నం తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని, ఈ రోజు పరసకు కానీ తన కుటుంబ సభ్యులకు కానీ పార్టీ అధిష్టానం టికెట్ కేటాయించకపోవడం పరస రత్నం కూతురు పరస శాలిని మనస్తాపం చెంది నాయుడుపేటలో తన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీలో ఎటువంటి గుర్తింపు లేని పార్టీ కార్యక్రమాలలో ఎన్నడూ పాల్గొనని మహిళకు సూళ్లూరుపేట నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించడం దారుణమన్నారు. లోకేష్ చేపట్టిన యువగళం విజయవంతం చేసేందుకు తాను, తన తండ్రి మరియు తన భర్త సతీష్ చంద్ర ఎంతో కృషి చేశామన్నారు. లోకేష్ బాబును పార్టీ కార్యక్రమంలో కలిసినప్పుడు మాకు న్యాయం చేస్తానని మాట ఇచ్చి తప్పారన్నారు. ఇప్పటికైనా తెలుగుదేశం పెద్దలు తమతో సంప్రదింపులు, సముచిత స్థానం కల్పించుకుంటే దేనికైనా సిద్ధంగా ఉన్నారు. 30 ఏళ్ల రాజకీయ అనుభవం కలిగిన తన తండ్రిని కాదని వేరే వారికి టికెట్ కేటాయించడంతో ఎలా గెలుస్తారని హెచ్చరించారు. కార్యక్రమంలో సతీష్ చంద్ర, కమలాకర్, ఈశ్వరయ్య మరియు పరస అభిమానులు తదితరులు ఉన్నారు. పరసరత్నం గారు ఆయన కుటుంబము కాదని ఎవ్వరూ ఇక్కడ గెలవలేరు కూడా. హ్యాపీగా సంజయ్ గారు నిలుచుకున్నారు ఆ పక్క. ఈసారి హ్యాపీ గెలుచుకొని వెళ్ళిపోతారు అంతే. మాకు కాదని ఎవరున్నా వాళ్ళు ఇబ్బంది పడతారు. మాకు IVRS పెట్టండి అన్న, చూడండి, ఇదొకటే నేను కోరుకునేది. థ్యాంక్స్ అన్న. మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.